హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్ మేట్ ఛానల్. హ్యాపీ వీకెండ్. ఎప్పట్లా అనేది పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి. అండ్ విస్కీస్లో డిఫరెంట్ ఏమున్నాయి, ఇంకా కొత్త టాపిక్స్ ఏంటి దాని మీద డిస్కషన్. ఇది నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనివల్ల నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇది ఒక డిఫరెంట్ లిక్యూర్ అండి, ఇటాలియన్ లిక్యూర్, అమెరో మోంటెనిగ్రో. ఫస్ట్ టైం మన తెలుగు ఛానల్స్ డిస్కషన్ అవుతుంది. ఇది నేను గోవాకి వెళ్ళినాను రీసెంట్లీ. సో గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ 5 లీటర్స్ అలౌడ్ ఫ్లైట్లో మనం తెచ్చుకోవడానికి, అది అందరికీ తెలిసిందే. అప్పుడు ఈ బాటిల్ తెచ్చుకున్నాను నేను. దీంతో నాకు ఈ షార్ట్స్ కొట్టే 2 గ్లాసెస్ ఫ్రీ వచ్చినాయి. ఇది బాటిల్ బాక్స్ ఓవరాల్ రివ్యూ ఇది. అండ్ ఇది లిక్యూర్ అండి. నేను లిక్యూర్స్ మీద ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్లో చెప్పండి, సో దట్ నేను ఇంకా డిఫరెంట్ లిక్యూర్స్ కూడా ట్రై చేసి వీడియోస్ పెడతాను. అండ్ లిక్యూర్స్ ఎంతమంది ట్రై చేస్తారు, మీరు లిక్యూర్స్ ఎందుకు ట్రై చేస్తారు మన ట్రెడిషనల్ విస్కీస్ కాకుండా, చెప్పాలనుకుంటే కింద కమెంట్లో చెప్పండి. ఎందుకంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి, వ్యూయర్స్కి కూడా, నాకు కూడా. బేసికలీ ట్రై చేసినప్పుడు నాకు కొన్ని కేసెస్లో మన ట్రెడిషనల్ విస్కీసే బాగా అనిపించినాయి. కొన్ని కేసెస్లో ఏంటంటే తాగి పొట్టు ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంది వాటర్ ఎక్కువ కలుపుకొని. ఇది నేను బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిని అడుగుతున్నాను. ఓపెన్గా మీరు చెప్పాలనుకుంటే ఎవరైనా కమెంట్లో చెప్పండి. లేదనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అక్కడ నాకు మెసేజ్ చేసినా పర్లేదు ఒకవేళ ఎవరైనా అన్కంజెస్టెడ్ ఫీల్ అయితే. సో ఇది బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత బాటిల్ గురించి అండి. ఇది సో బాటిల్ ఫ్రంట్ ఇట్లుంటుంది. ఇటాలియన్ లిక్యూర్ అండి ఇది. లిక్యూర్ అంటే డైరెక్ట్ మందు పోసుకొని ఐస్ వేసుకొని తాగేయడం ఇది. సో నేను అట్లనే ట్రై చేసినాను. ఎంతమంది రెగ్యులర్గా లిక్యూర్సే తాగుతారు మన విస్కీస్ కాకుండా? ఫస్ట్ ఇది చూసినప్పుడు నాకు చాలా ఎక్సైటెడ్ అనిపించింది. ట్రై చేయాలనే తీసుకొని ట్రై చేశాను. ఎక్కువ మూవీస్లో చూస్తూ ఉంటాను, అది డైరెక్ట్ మందులో వాటర్ కలుపుకోకుండా తాగుతూ ఉంటారు. ఇది 23% ABV, డైరెక్ట్ ఆల్కహాల్ పర్సెంటేజ్ 23 ఉంది ఇందులో. సో మన మూవీస్లో చూసినట్టు పెగ్లో హార్డ్ పోసుకొని డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేస్తారు కదా, అది నేను ట్రై చేయాలని ట్రై చేసినాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి గోవాలో 3490 రూపీస్ అండి. దీనికి 1500 2000 ఎక్కువ ఉంటుంది, ఇక్కడ 3490 రూపీస్. సో ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ అండ్ లిక్యూర్ గురించి. మనకి ఇట్లా 2 గ్లాసెస్ వచ్చినాయని చెప్పినా కదా, షార్ట్స్ కొట్టేవి. ఫ్లైట్లో వచ్చినా కొంచెం డ్యామేజ్ అయింది ఒక గ్లాస్ అయితే. దీన్ని ఈ షార్ట్స్ వాళ్ళు ఇచ్చిన దానంత పర్సంటేజ్ పోసుకొని ఫస్ట్ పెగ్ ట్రై చేశాను నేను గ్లాస్లో పోసుకొని. ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్ట్ నేను 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగినాను. నాకైతే ఫీల్ బాగుంది. ఇది మన విస్కీస్ లాగా డైరెక్ట్ తాగడంటే కొంచెం సిప్ కొడుతుంటే టేస్ట్ అనిపించింది. అండ్ బాగానే ఉంది, కిక్ కూడా ఏమంత లేదు. ఫుల్ బాటిల్ తాగినా నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ అయితే లేదు. ఓవరాల్గా అయితే ఓకే, కానీ కొన్ని కేసెస్లో మన ట్రెడిషనల్ విస్కీసే బాగుంటుంది అని అనిపించింది. కొన్ని కేసెస్లో ఇట్లా, కొన్ని కేసెస్లో అట్లా. ఇది ట్రై చేసిన వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో కింద తెలపండి. అట్లా ఆ గ్లాస్ ఎంత ఉందో అదంతా పోసుకున్నాను. పోసుకొని డైరెక్ట్ అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాస్ ఇట్లా తిప్పి తాగేసినాను. ఐస్ ఎంత కూల్ అవుతుంటే అంత కిక్ అంత మంచి ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. తాగుతుంటే ఒక్కొక్క చిన్న సిప్ కొడుతుంటే మనకు అందులో ఫ్లేవర్ డిఫరెంట్ తగిలి మంచిగా అనిపిస్తుంది. ఇక ఎప్పట్లానే మనం ఒక డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా, ఈసారి కూడా డిఫరెంట్గా ట్రై చేద్దామని యాపీ ఫీజ్ తీసుకున్నాం. యాపీ ఫీజ్లో ఇది ఒక పెగ్ పోసుకొని 60 ml పోసి అందులో యాపీ ఫీజ్ కూడా కొంచెమే పోసినాం. మొత్తం మనం ఇంతకుముందు వీడియోస్ లాగా మొత్తం పోయలేదు, ఇక్కడ చూపిస్తాను నేను. అట్లా పోసి నేను ట్రై చేస్తున్నప్పుడు నాకు యాపీ ఫీజ్ ఫ్లేవర్ లేదు, యాజ్ వెల్ యాజ్ ఇది లిక్యూర్ ఫ్లేవర్ లేదు. కొంచెం కొత్త ఫ్లేవర్ లాగా అనిపించింది. సిప్ కొడుతుంటే కొంచెం డిఫరెంట్గా ఉందని అంత కిక్ లేదు, కానీ ఓకే మంచిగానే అనిపించింది. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ట్రై చేయొచ్చు. వీకెండ్స్లో రిలాక్స్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అంత తొందరగా హ్యాంగ్ ఓవర్ రాదు అండ్ కిక్ కూడా అంత తొందరగా ఎక్కదండి. దీంట్లో హ్యాంగ్ ఓవర్ రాదు, యాజ్ వెల్ యాజ్ కిక్ కూడా తొందరగా ఎక్కదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను యాపీ ఫీజ్ అంతా పోసిన చూడండి. అంత కొంచెమే పోసి దాంట్లో మళ్ళీ 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాస్ రొటేట్ చేసి తాగేసినాను. పెద్ద డిఫరెంట్ ఫ్లేవర్ ఏం రాలేదు, కానీ
బాగానే ఉంది, బాగా అనిపించింది. ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. ఇది కాక నాకు ఒక సబ్స్క్రైబర్ ఏమని చెప్పిందంటే ఆ, ఇది మన రెగ్యులర్గా వాడేది క్యాన్బెరీ జ్యూస్, ఇట్లా కూడా ట్రై చేసిన, ఇలా చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది క్యాన్బెరీలో ట్రై చేస్తే. ఇది కాకుండా ఒక సబ్స్క్రైబర్ నాకు రెడ్ బుల్లో కూడా తాగొచ్చు అన్న, అందులో కూడా బాగుంటుంది అన్నారు, కానీ రెడ్ బుల్లో నేను ట్రై చేయలేదు. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి రెడ్ బుల్లో కూడా. దీని సో ఇది రెడ్ బుల్లో కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందని చెప్పి ట్రై చేయండి. నేను నెక్స్ట్ ట్రై చేసి చెప్తాను అది కూడా ఎట్లుందో. ఇది కాకుండా స్టఫ్ నేను మా తెలంగాణ స్పెషల్ బోటి పెట్టుకున్నా, మస్తు అంటే మస్తు, వేసి పడేసిన. నెక్స్ట్ డే కూడా నాకు హ్యాంగ్ ఓవర్ అయితే ఏం లేదు. సో ఇది నేను ఈ బాటిల్ గురించి రివ్యూ చేయాలనుకున్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా నాకు కొంచెం ఛానల్ పంపించి ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్. బాయ్ బాయ్.